క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ జూలై మాసంలో సంధించడంలోని క్రీస్తునందు చాలా సంతోషిస్తుంటున్నాను. మీకందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియపరుస్తుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ద్వారా సంధించడంలో నాకు చాలా సంతోషం. ఈ మాసపు వాగ్దానాన్ని కూడా మీతో కలిసి కొద్ది నిమిషాలు ధ్యానించాలని నేను ఆశిస్తుంటూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో యెషయా 58వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటను ఈ రీతిగా మనము చదువుతుంటున్నాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అవును, ఉదయకాల సమయమున ఈ మాసానికి కావలసిన వాగ్దానాన్ని మీతో ఇలాగా క్లుప్తపరిచి చెప్పాలని కూడా నేను ఆశిస్తుంటూ ఉన్నా. యెహోవా మనలను నిత్యము నడిపించే దేవుడిగా ఉంటున్నా. ఇన్ని రోజులు ఒకవేళ మరి భవిష్యత్తులో ఈ మాసములో రానున్న దినములలో ఎలా నడిపింపబడతానా, ఎలా నడిపించగలను, ఏ రీతిగా నడిపింపబడతానని అనేక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నలతో ఈ మాసాన్ని, ఈ దినాలను ప్రారంభించి ఉండొచ్చు. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానము ద్వారా నీతో ఈ మాటలను నేను మాట్లాడాలని ఆశపడుతుంటున్నా. వాక్యం సెలవిస్తున్నది, యెహోవా నిత్యము మనలను నడిపించే దేవుడు. ప్రభువే మనలను ఇంతవరకు నడిపించిన దేవుడిగా ఉంటూ ఉన్నా. ఇన్ని మాసములు, ఇన్ని సంవత్సరాలు ప్రభు మనల్ని నడిపించారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ప్రభు మనల్ని నడిపించిన తండ్రి రానున్న, నీకు ముందున్న భవిష్యత్తులో దినాలలో ఆ ప్రభువే నమ్మదగిన వాడు నిన్ను నిత్యము నడిపించును గాక. అంత మాత్రమే కాదు, ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తుంటున్నాం. కీర్తనలు 25వ కీర్తన 5వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తుంటున్నాం. నన్ను నీ సత్యమును అనుసరించపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకరమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నా. ఈ భాగంలో గమనిస్తుంటున్నాము, యెహోవా మనలను సత్యములో నడిపించే దేవుడు. యెహోవా నడిపించే దేవుడు. ఆయన ఏ రీతిగా నడిపిస్తున్నాడంటే సత్యములో నడిపిస్తుంటున్నాడు. అసత్యము మనలకు దూరపరిచి మానవుల చేత, మనుషుల చేత మాంసములో నడిపింపబడితే అసత్యముగా ఉంటారు. కానీ ప్రభు నడిపిస్తే దేవునికి స్తోత్రం, అది సత్యమైన మార్గంగా ఉండిపోతా. కాబట్టి నువ్వు సొమ్మసిల్లవద్దు, నీ నమ్మకాన్ని కోల్పోవద్దు. కారణం ఏదో తెలిసిన, ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రభు నిన్ను నడిపించడము సత్యములో నిన్ను నడిపించే దేవుడిగా ఉంటున్నా. ఇంకొన మనం ఇందు మాటను బట్టి ఒక మాటను మనం గమనిస్తే, యోహాను సువార్తలో మనం ఒక మాటను మనం గమనిస్తుంటున్నా. 16వ అధ్యాయంలో 13వ వచనం మనం చూస్తుంటున్నా. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. కాబట్టి ప్రభు మనం నడిపించినప్పుడు సత్యంలోనికి నడిపిస్తా. ఒకవేళ సత్యములో నడిపించేటప్పుడు కొంచెము అలజడలు ఉండొచ్చు, ఒకవేళ ఇబ్బందులు ఉండొచ్చు, పోరాటం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. అయ్యో ఎందుకు ఇలా అయిపోతున్నదా, ఎందుకు నాకు ఇలా పరిస్థితి మారుతున్నదో అనుకోవచ్చు. భయపడద్దు, ప్రభు నిన్ను సర్వ సత్యంలోనికి నేను నడిపిస్తుంటున్నా. ప్రభువే నిన్ను నడిపిస్తున్న దేవుడు, సత్యానికి నడిపిస్తుంటున్నా. ఎప్పుడు సత్యంలో వెళుతున్నప్పుడు కొన్ని అలజడలు ఉంటాయి, కానీ దేవునికి స్తోత్రం, ప్రభు నమ్మదగిన వాడు, ఎప్పుడు నీ చెయ్యి నిన్ను విడవని దేవుడిగా ఉండిపోతుంటున్నా. అంత మాత్రమే కాదు, ప్రభు నిన్ను సత్యములో నడిపించడం మాత్రమే కాదు, ప్రభు నిన్ను ఏ రీతిగా నడిపిస్తుంటున్నాడంటే నీతిలో నడిపిస్తున్నాడు. మనకందరికీ పరిచయమైన కీర్తనలో 23వ కీర్తన 3వ వచనం మనం చూస్తుంటున్నా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచుంటూ ఉన్నా. ప్రభు నిన్ను నడిపించేది సత్యంలో నడిపిస్తుంటున్నారు, నీతి మార్గంలో నడిపిస్తుంటున్నా. నీతి మార్గంలో నడవాలంటే కొంచెం అలజడలు ఉండొచ్చు, కానీ అది నిరంతరముగా, ఆంగ్లంలో అంటున్నారే సస్టైనబుల్, అంటే పరిపూర్ణముగా, దూరముగా కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం నడిపించినప్పుడు అది నీతి మార్గంలోనికి నడిపింపబడి మనకున్నటువంటి సకలమైనటువంటి కలుషితమును శుద్ధం చేసుకుని నీతి కలిగిన దేవుని ముందు నిలబడడానికి, నీతి లేని మనకు నీతిలో ఉండడానికి ఆయన నీతి మార్గములో నిన్ను నన్ను కూడా మనల్ని నడిపిస్తున్న వారు ఉంటున్నా. కాబట్టి యెహోవా నడిపిస్తుంటున్నారు, ఆయన సత్యములో నడిపిస్తుంటున్నారు.
ఆయన నీతిలో నడిపిస్తుంటున్నా. అంత మాత్రమే కాదు, ఆ వచనాలలో మనం గమనిస్తుంటున్నాం. 139వ కీర్తన 24వ వచనం మనం చూస్తుంటున్నాం. నీకు అసహాయకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను నిత్య మార్గాన్ని నడిపించయ్యా. దావీదు కీర్తన చక్కగా భక్తుడు మాట్లాడుతున్నా, నిత్య మార్గంలో నడిపించు. నువ్వే నన్ను నడిపించడము, సత్యములో నడిపిస్తున్నావు. చాలా సంతోషమయ్యా. అంత మాత్రమే కాదు, నన్ను నీతిలో నడిపిస్తుంటున్నావు, కానీ అది నిత్యములో ఉండాలయ్యా అని మరి దావీదు మరి మాటలను మనం ఒకరు మాట్లాడుతుంటున్నా. నిత్య మార్గమున ప్రభు మనల్ని నడిపించే దేవుడు. ప్రభు నడిపిస్తే అది అటు ఇటు, లేదంటే మరి కొన్నాళ్ళకు ఇలాగా, కొన్నాళ్ళకి ఇది అలా కాదు. ప్రభువు నిత్యమైన తండ్రి, నిత్యముగా నిన్ను నడిపించే దేవుడు. అంటే ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సినదంటే, నీ కుటుంబాన్ని ప్రభు నిత్యముగా నడిపించే దేవుడు. నీ అనంతరం ఒకవేళ నీ పిల్లల భవిష్యత్తు, నీ తర్వాత అయ్యో ఈ మాసంలో నీ రిటైర్ అయిపోతున్నా, ఈ మాసంలో వివాహం అయిపోతున్నది, ఈ మాసంలో కాలేజీకి వెళ్ళిపోవాలా, ఈ మాసంలో ఉద్యోగానికి వెళ్ళిపోవాలా అని ప్రశ్నార్థం ఉంటున్నావా? భయపడకు. ప్రభు నిన్ను నడిపించేవాడు. ఆయన ఎలా నడిపిస్తున్నాడో తెలిసిన నిత్యములో నిన్ను నడిపించే దేవుడిగా ఉంటుంటున్నా. కాబట్టి ఈరోజు ఈ వచనాలను ఎక్కువగా ధ్యానించడం కంటే మీ సమయాన్ని అర్థం చేసుకుని క్లుప్తపరిచి ఆఖరిగా ఒక వచనాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడుతుంటున్నా. కీర్తనలు 48:14వ వచనం చెప్తుంటున్నది, ఈ దేవుడు, ఏ దేవుడు? మనలను నడిపించే దేవుడు. సదాకాలము మనకు దేవుడు తోడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉంటున్నా. కాబట్టి నువ్వు భయపడకు. ఏమైపోతుందా నీ పరిస్థితులను బట్టి, లేదా ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి, నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి, అవసరతలను బట్టి ఏమైపోతుందో అనుకోవద్దు. మన ప్రభువు నమ్మదగిన వాడు, సదాకాలం నడిపించే దేవుడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ తల్లి, సహోదరి, భయపడవద్దు, దిగులు చెందకు, బెంగపడకు. ప్రభువు నిత్యము నిన్ను నడిపించి సదాకాలము నీకు తోడుని మరణము వరకు ఆయన నిన్ను నడిపించునుగాక. కాబట్టి ఇక మాసములో మనం గుర్తుంచుకోవాల్సి, ప్రభు నన్ను నడిపిస్తుంటున్నాడు, ఆయన నన్ను సత్యములో నడిపిస్తుంటున్నాడు, ఆయన నీతిగా నడిపిస్తుంటున్నాడు, నిత్యముగా నడిపిస్తున్నా. ఎన్నాళ్ళు? నా మరణ పర్యంతము వరకు ఆయన నన్ను నడిపిస్తుంటున్నా. ఈ వాగ్దానముతో, ఈ విశ్వాసముతో, ఈ నమ్మకముతో, ఈ యొక్క దృఢమైనటువంటి ఈ మాటల చేత మనల్ని మనం బలపరుచుకొని ఈ మాసాన్ని ప్రారంభించిన మనకు దేవుడు తోడుని ఎదుర్కొనే సకల అపాయము నుండి, కీడు నుండి, సమస్య నుండి దేవుడు విజయం ఇచ్చును గాక. దేవుడు నీకు సహాయపడును గాక. ప్రభు నిన్ను నడిపించును గాక. నీకే ప్రభు సహాయపడి తోడ్పడి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. తలలోంచి ప్రార్థించుకున్నా. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈ జూలై మాసములో నాయన మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీవు మమ్మల్ని నడిపించు నాయన. నీవు నడిపించేటప్పుడు మేము అది సత్యములోనికి నడిపింపబడే వారముగా, నిత్యముగా నడిపింపబడే వారముగా, నీతి మార్గములో నాయన మా మరణము వరకు సదాకాలము మీరు మాకు తోడయ్యండి, మీరు నడిపించుకుని ప్రార్థిస్తున్నా. ఈ వాగ్దానం చేత మీ బిడ్డలను మీరు తృప్తిపరచండి, ఆయా బిడ్డలను మీరు ఆశీర్వదించండి, మరి బలపరచండి, మీ నామాన్ని గణపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ప్రభువు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.